ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలన్నీ నీ మహిమను వివరించునే ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞతార్పణలతో ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనముపై పాడదాం ఆరాధించు పరిశుద్ధుడా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు యేసయ్యా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేసగా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేసగా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేసగా అందరూ రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా కరుణా కటాక్షము కరుణా కటాక్షము గలలే నన్ను విస్తరింపజేయు మహనీయా నన్ను విస్తరింప యేసయ్యా దివ్య సుందరుడా దయకు నిలయమా దివిలో దివ్య సుందరుడా దయకు నిలయుడా దివిలో పరిమళ పరిమళ నామమా ప్రేమకు నిలయమా పరిశుద్ధ స్తుతిగా పరిమళ నామమా ప్రేమకు నిలయమా పరిశుద్ధ స్తుతిగా కరుణా కటాక్షము తన యేసయ్యా కరుణా కటాక్షము తన యేసయ్యా నన్ను విస్తరింపజేయు మహనీయా కరుణా కటాక్షము తన యేసయ్యా నన్ను విస్తరింపజేయు మహనీయా కరుణా కటాక్షము తన యేసయ్యా
కరుణా కటాక్షము గల యేసయ్యా, కరుణా కటాక్షము గల యేసయ్యా, కరుణా కటాక్షము గల యేసయ్యా. హల్లెలూయా. అందరూ కుడి చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి, కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, సమస్త సృష్టికి ఆధారభూతుడైన మా రాజా, మీ పరిశుద్ధ పాదాల చెంత వందల మంది సేవకులు మీ శిరస్సు వచ్చి ప్రార్థిస్తున్నాం. ఫ్రెడన్ని తల్లి గర్భంలో రూపించబడక మునిపే మీరు ఎన్నుకున్నారు ఆయన. అనాది సంకల్పాన్ని బట్టి యుక్త వయసులో మీ ఇంట్లోకి ఆహ్వానించారు. నాటి నుంచి నేటి వరకు సాలిన దేవుడిగా నడిపించి 60 సంవత్సరాలు మీ కృపలో దాచి కాచి బలపరిచి భద్రపరిచి ఆరోగ్యాన్ని ఆయుష్కాలాన్ని సంవత్సరమును దయా కిరీటాన్ని మీ దాసులకు మీరు పెట్టారు. కరుణా కటాక్షములనే కిరీటాన్ని మీ బిడ్డకి మీరు ఇచ్చినందుకు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఎన్నో ప్రమాదాలు, అవమానాలు, నిందలు, దూషణలు, 4-5 దఫాలుగా మరణద్వారం వరకు వెళ్ళిపోయాడు ఆయన. కేవలం ఉన్నత స్థలముల మీద నుంచి బాహువు చాపి మరణ పాశువులన్నింటినీ తెంచి లేవనెత్తి వాళ్ళ సజీవుల లెక్కలో మీ దాసులు పిలిపినందుకు పరలోకపు తండ్రిగా మీ కృప 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 కృప, మనుషుల యొక్క దయ, కన్న తల్లిదండ్రులు పితరులు పరిశుద్ధుల యొక్క దయ మీ దాసుల మీద నిలిచి ఉండునుగా. నా వలన నీకు దీర్ఘాయువు కలుగు, నీవు జీవించే సంవత్సరాలు అధికమవుతాయి. మినిస్ట్రీ యొక్క దయ, సంఘాల యొక్క దయ, సేవకుల యొక్క దయ ఫ్రెడన్ మీద నిలిచి ఉండును. సంవత్సరాలు మొదలుకొని సంవత్సర అంతము వరకు నేను చల్లని చూపు ఫ్రెడన్ మీద నిలిచి ఉండును. బ్రతుకు దినములన్నింటా కృపాక్షేమాలు తోడుగా ఉంచి కృపా సాక్ష్యములతో కాపాడవచ్చు. మీ కృప తోడుగా ఉంచి నూతన హృదయాన్ని, నూతన ఆత్మని, నూతన కృపల చేత, నవనూతనమైన కృపల చేత, బహు విస్తారమైన కృపల చేత, ఉన్నతమైన కృపల చేత, దివ్యమైన కృపల చేత మీ దాసుని మీరు అభిషేకించారు. క్రొత్త తైలముతో క్రొత్త తైలముతో మీ దాసుని అభిషేకించారు. మీ యవనము క్రొత్త దగునని చెప్పారు. నా తండ్రి, నూతన కృపను చెప్పండి. మీరు ఇచ్చిన ప్రతిష్ఠింపబడిన మందని జాగ్రత్తగా కాచుకునే కృప, మీ ద్రాక్షల తోటని జాగ్రత్తగా పోషించే కృప మీ దాసులు. మినిస్ట్రీలో ఉన్న సేవకులకే కాదు నాయన, క్రైస్తవ సమాజంలో ఉన్న సేవకులందరికీ ఎన్సాంపిల్డ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఒక మాదిరి కలిగిన సేవకుడి వల్ల మీరు తీర్చిదిద్దండి నాయన. పౌలు అంటారు, నిన్నను మొన్నటి వరకు నేను చిన్నపిల్లవాడిలాగా ప్రవర్తించాను, ఇప్పుడు నేను ఎదిగాను, నేను పెద్దవాడిని అయ్యాను. ఒక్కసారి వారి మనస్సును మీరు పట్టండి, మీకు కలిగిన మనస్సుని వారికి ప్రసాదించండి స్వామి. ఇక హుందాగా మీ నామ ఘనత నిమిత్తం నాయన మీరు మీ దాసుని వెన్ను తట్టి కుడి చేతిని పట్టి నడిపించబోతున్నందుకు బాప్తిస్మం ఇచ్చిన యోహాను గురించి నేను చదువుతాను. అతడు పుట్టినందువలన అనేకులకు సంతోషం, మీకు హృదయానందం కలుగుతుంది. ఇవాళ హోసన్నా మినిస్ట్రీస్ ఎంతగా విస్తరించడానికి పూర్తి స్థాయి వారి భాగస్థునిగా మీరు ఎన్నుకున్నందుకు గడిచిన సంవత్సరాలన్నింట మీకు పరిచర్య చేశారు ఆయన. వారు చేసిన పరిచర్య వ్యర్థంగా పోకుండా నేటి దినాన వారిని ఒక తలగా, ఆల్మోస్ట్ మా అందరిలో ఒక తలగా
ఒక ఆలోచనకర్తగా మీరు మాకు నిలిపినందుకు స్తోత్రం నాయన. కృప వెంబడి కృప దయచేసి అనేక జనములకు జాతులకు ఆశీర్వాద కారణముగా మీరు మార్చినందుకు స్తోత్రం. బహుతరములకు శోభాతిశయముగా మీరు దీవించినందుకు స్తోత్రం. వేసే ప్రతి అడుగులో మీరు అడుగు వేస్తూ వెన్ను తట్టి బలపరచండి. వేవేల మంది సేవకులకి మాదిరి కలిగిన నాయకునిగా బిడ్డను మీరు ప్రతిష్ఠించినందుకు స్తోత్రం. ఇక మీదట ఒక క్రొత్త వ్యక్తిగా, ఒక క్రొత్త మనుషులుగా మీరు తీర్చి నిలబెట్టినందుకు స్తోత్రం. కృప దయచేసి అవసరం మీరు అక్కడకు గుంపు జనాంగాన్ని సిద్ధపరిచి బలమైన సాధనంగా, మహిమ కలిగిన పాత్రగా వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Wish you a happy, blessed, glorious day. కరుణా కటాక్షము కలయేసయ్యా, నన్ను విస్తరింపజేయు మహనీయా. కరుణా కటాక్షము కలయేసయ్యా, నన్ను విస్తరింపజేయు మహనీయా. కరుణా కటాక్షము కలయేసయ్యా. దివ్య సుందరమా, దయకు నిలయమా, దివిలో కాంతి తేజమా, పరిమళ నామమా,